సంతోషించడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. పిండి చేసుకోవడానికి రాలేదు. మంచిగా చికెన్లు మటన్లు చేసుకోవడానికి ఈ లోకానికి రాలేదు. ఇంటిని బాగు చేసుకోవడానికి, శరీరాన్ని బాగు చేసుకోవడానికి రాలేదు. కానీ మన ఆత్మను బాగు చేసుకోవడం కోసం, మన ఆత్మ రక్షించడం కోసం. ఎక్కడ రక్షించడం అంటే నరకంలో కాలిపోకుండా, అగ్నిలో నరకంలోనంట ఆ పురుగు చావదంట, ఆ అగ్ని ఆరిపోదంట. అటువంటి మహావేదన కలిగిన స్థలంలో నువ్వు నేను ఉండకుండా యేసయ్య ఏమి విడిచిపెట్టిండో తెలుసా? మహిమ సింహాసనం. మహిమ సింహాసనం విడిచిన కోసము పశుల పాకలు పుట్టినావు స్తోత్రము. నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు స్తుతింపబడుచున్న దేవాతి దేవుడు నీ నా కోసం ఎక్కడికి వచ్చారు? భూలోకానికి వచ్చారు. ఈ రోజు ఏంటి? యేసయ్య పుట్టినరోజు. పుట్టినరోజా? ఈ రోజు పుట్టిందా? ఎప్పుడు పుట్టిండు యేసయ్య? క్రీస్తు పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కదా. క్రీస్తునే మనం ఆధారం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు హిందువులైనా క్రైస్తవులైనా కానీ క్రీస్తు పూర్వం పలానా చోటు పలానా తేదీలో జరిగింది, క్రీస్తు శకం ఇది జరిగింది అని చెప్పి మనము చెప్పుకుంటాం. చరిత్ర పురుషుడు యేసయ్య, మూల పురుషుడు, చరిత్రకే మూల పురుషుడు యేసయ్య. కాబట్టి ఇయాల పుట్టడం కాదు, ఇయాల పుట్టడం కాదు, పుట్టిన దగ్గర నుంచి లెక్క కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఇందాక మనం నెహెమ్యా గారు చదివారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఉండేను అనలేదు, ఉండును అంటే ఖచ్చితంగా ఆయన పుడతాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం. ఎవరు భుజముల మీద రాజ్యభారం? శిలువ భారాన్ని మోసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యేసయ్య మాత్రమే శిలువ భారాన్ని, నీ నా పాప భారాన్ని ఆయన భుజముల మీద మోసుకొని మన కోసం ఆయన భారాన్ని భరించిందన్నమాట. అందుకని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. బడును అంటే జరగబోతుంది. యేసయ్య రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన నీ నా పాప భారాన్ని ఆయన భుజముల మీద మోయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు చెప్పండి యేసయ్య? యేసయ్య పుట్టింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? మనకన్నా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినాయి. కానీ యేసయ్య పుట్టింది బ్రతికింది మాత్రం కేవలం 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాల్లోని యేసయ్య చేసింది 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య. 3.5 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చేసిందో తెలుసా? ఎంతమందికి కుంటి వారికి కాళ్ళు ఇచ్చిండు, ఎంతమంది గుడ్డి వారి కన్నులు తెరిచిండు, ఎంతమంది పాపలు మార్చిండు, సమరయ స్త్రీ లాంటి వాళ్ళని ఎంతో మందిని మార్చిండు, ఎంతో మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిండు, ఎంతో మందిని మరణించిన వారిని సైతం కూడా బ్రతికించిండు. అందుకని ఆయన దేవుడు ముందుగానే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అని చెప్పని ముందుగానే ప్రవచనం. 800 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. 800 సంవత్సరాల క్రితం చెప్పిన 700 సంవత్సరాల క్రితమే శిశువు పుడతాడు. ఎలా పుడతాడు తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. అదే యెషయా గ్రంథంలోని ఒక మాట ఉంది పక్కన, 7వ అధ్యాయం 14వ వచనంలోని. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. 700 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అయింది, కుమారుని కనింది, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెడతారు అని 700 సంవత్సరాల క్రితమే దేవుడు రాసించాడు. దేవుడు మాట్లాడుతుంటే ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడి చెప్పిన ప్రవచనం ఇది. 700 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం. ఇందాక మన సహోదరులు ఎవరు చదివారు? లూకా సువార్త కాదు, రామకృష్ణ గారు చదివారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. చెప్పండి. రాజైన హెరోదు మత్తయి సువార్త 18వ సర్వసం జరిగింది. ఇక్కడ ఏమందో తెలుసా? ఆమె కుమారుని కను వరకు యోసేపు. ఇప్పుడు నిజంగానే ఈ ప్రవచనం నెరవేరడానికి దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎవరా స్త్రీ? మరియా. ఈనాడు యవనస్తులు యవన ప్రాయంలోనే వారి
కన్యత్వాన్ని కోల్పోతున్నారు. పురుషులైనా సరే స్త్రీలైనా సరే యవ్వన ప్రాయాన్ని ఏం చేసుకుంటున్నారు? మలినం చేసుకుంటున్నారు. కానీ ఆ దినాల్లో మరియా తన కన్యత్వాన్ని కాపాడుకుంది, పరిశుద్ధతను కాపాడుకున్నది అన్నమాట. పరిశుద్ధతను కాపాడుకున్నది కాబట్టే యేసయ్యకు జన్మనిచ్చే వరాన్ని పొందుకున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎంత గొప్ప కార్యం చెప్పండి. మరి కన్యకగా ఉన్నది కాబట్టే దేవుడు ఆమె గర్భాన పుట్టాడు. దేవుడే పుట్టాడు. దేవుడే దీనుడై భూమికి దిగి వచ్చెను. దేవుడే దీనుడై భూమికి దిగి వచ్చిండు. దేవుడే పుట్టాడు. మనిషి కాదు పుట్టింది. మరియ కడుపున పుట్టింది ఎవరు? మనిషి కాదు, దేవుడే పుట్టిండు. కన్యక గర్భాన దేవుడు పుట్టాడు అన్నమాట. కాబట్టి దేవుడు పుట్టినప్పుడు ఆ కన్యగానే ఉంది. కానీ ఆమెకి వివాహం నిశ్చయమైంది. మరియ యోసేపునకు ప్రదానము చేయబడినదని చదువుకున్నాం ఇందాక. ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునకు గర్భము ధరించింది. అటువంటి పరిస్థితిలో యోసేపు అదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా వదిలేస్తాం. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినా కూడా మనుషులకు భయపడి వదిలేస్తాం. దేవుడు చెప్పినా కూడా మనుషులకు భయపడి వదిలేస్తాం. కానీ ఇక్కడ ఏమనుందో తెలుసా? యోసేపు నీతిమంతుడై ఉండి అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏమని? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపు గారు అంతా నీతిమంతుడు తెలుసా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? అసలు ఊరు మొత్తం టాంటాం, ఇంకేమన్నా అయిపోయింది, నాకు భార్యగా ప్రదానం చేయబడిన మరియా ఆల్రెడీ గర్భవతి అయింది, ఏం చేసిందో, ఎక్కడ తప్పిపోయిందో అని చెప్పని దుష్ప్రచారం చేస్తాం. కానీ యోసేపు నీతిమంతుడై ఉండి ఏమన్నా ఇక్కడ ఆమె భర్త అయిన యోసేపు పెళ్లి అవ్వలేదు కదా, మరి భర్త అని ఎట్లుంది అంటే భర్త అంటే భార్య అని కదా అర్థం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. ఈ విషయంలో మరి అంత నీతిమంతురాలు, మరి అంత పరిశుద్ధురాలు యేసు ప్రభువారు అదే యోసేపు గారు కూడా అలాగే నీతిమంతుడై ఉన్నాడు అని చెప్పిన దేవుడి వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. విడిచిపెట్టాలనుకున్నట, కానీ పాపం ఎందుకు ఒక స్త్రీని ఎందుకు మనం అట్లా చేయాలనుకుని రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడంట. ఎవరికి తెలియకుండా అల్లరి చేయకుండా, అమ్మ నేను చేసుకోవాలనుకోవట్లేదు దయచేసి అని చెప్పని రహస్యంగా చెప్పాలనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు తెలుసా? దేవుడు మాట్లాడే దేవుడు, ప్రవచనాలు దేవుడు మాట్లాడే దేవుడు అన్నమాట. ఏమని మాట్లాడింది ఇక్కడ చెప్పండి? దావీదు కుమారుడు అయిన యోసేపు స్వప్నమందు, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావయ్యా? ఎందుకు నీ మనసులో విచారం కలిగి ఉన్న విడిచిపెట్టాలని చెప్పని, ఎందుకు అలా అనుకుంటున్నావు అని చెప్పని దేవదూత వచ్చి యోసేపు గారి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతుంది? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడకుము, ఎవరేమంటారు అని భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకో తెలుసా? నీ భార్య గర్భము ధరించింది, ఆమె యొక్క పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్త యెషయా గ్రంథంలో ఇందాక మనం చెప్పిన గ్రంథం ఏంటి? ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం. ఆ గ్రంథాన్ని దేవదూత ఇప్పుడు ఎవరికి తెలియజేస్తున్నాడు? యోసేపుకు తెలియజేస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, ఇదిగో 700 సంవత్సరాల క్రితమే అక్కడ రాయబడి ఉంది కదా, అది నెరవేర్పింది. యోసేపు భయపడవద్దు, నువ్వు నీ భార్య మరియను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట ఇది నెరవేరినట్లు ఇలా జరిగింది కాబట్టి నువ్వు భయపడవద్దు అంటే దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడి మాటకి లోబడ్డాడు యోసేపు. లోబడ్డాడు. ఇప్పుడు ఒకటండి, ఏదన్నా జరిగింది అని మనకు తెలిసింది అనుకో, జరిగిన తర్వాత మనం కంగారు పడదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు. యోసేపు గారు కూడా బైబిల్ చదివే వ్యక్తి కాబట్టి, దేవుడు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి యోసేపు గారు ఏ మాత్రం కూడా కంగారు పడలేదు. ఎందుకంటే నిజమే, ఆనాడు ఆ గ్రంథం తెలియజేసింది కాబట్టి
నేనెందుకు భయపడాలి, ఇది దేవుని కార్యం అని చెప్పని యోసేపు గారు నిర్భయంగా తన భార్యను చేర్చుకున్నాడంట. అయితే మనము ఏం చెప్పిన ఇప్పుడు ఆయన పుట్టుక ప్రవచనాత్మకమైన పురుషుడు అన్నమాట. ప్రవచనం ద్వారా ముందుగానే క్రితమే ఇది జరిగింది కదా. ఎందుకు ఆయన వచ్చిందని చెప్పినా మనల్ని రక్షించడానికి వచ్చిండు. కాబట్టి మనం రక్షింపబడితే ఆయనకి సంతోషం. మనం కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం ఆయనకి. నీ కొత్త బట్టలు నీకు పరలోకాన్ని ఇస్తాయా? నీ వెండి బంగారం నీకు పరలోకాన్ని ఇస్తాయా? నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీకున్న గొప్ప గొప్ప ఇల్లు నీకు పరలోకాన్ని ఇస్తాయా? ఏది ఇవ్వరు. పరలోకాన్ని ఇచ్చేది యేసయ్య మాత్రమే. అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చేది తెలుసా? ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించింది కాబట్టి. నువ్వు నేను నరకంలో పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నీ కోసం నా కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టిండు. యోహాను సువార్త 3:16 ఒక మాట మనకు తెలిసిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించింది? ఎంత 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 ప్రేమించినాడు? మరి ఎంతో అంటే అక్కడ కొలత లేని ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకంట మనం నశించకుండా నిత్యజీవం పొందుకోవడం కోసం, పరలోకం పొందుకోవడం కోసం, పరలోకంలో నువ్వు నేను ఉండటం కోసం ఆయన కుమారుని మనకి అనుగ్రహించిందంట. ఆయనను మనం ఏం చేయాలి? మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య ఆల్రెడీ పుట్టాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. మరి మనం పుట్టిన ఆల్రెడీ పెద్దోళ్ళమైంది, కానీ క్రీస్తులో పుట్టలేదు. ఒక భక్తులు ఒక పాట రాసిండు. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవమారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టలేదు. మనం పుట్టకోకుండా చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? నరకమే కదా. కాబట్టి యేసయ్య మన కోసం ఎప్పుడో పుట్టిండు, ఎంతో త్యాగం చేసిండు, ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించేవాళ్ళు ఈ లోపల మనకి ఎవరు కూడా కనపడవు. నా భర్త కూడా నా కోసం ప్రాణం వేయడు, నేను కూడా నా భర్త కోసం ప్రాణం వేయలేడు, నా పిల్లల కోసం నేను ప్రాణం వేయలేను. కానీ మనందరి కోసం యేసయ్య ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించి మనం రక్షించుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన రాజ్యంలో ఉండాలని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనలో పుట్టాలి, ఆయనలో మనము జన్మించాలి. అప్పుడే మనకి దేవుని రాజ్యం ఉండేది అనమాట. అందుకనే నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి ఒక గిఫ్ట్ అండి, ఎవరు ఇవ్వలేని బహుమానం ఇది. ఎంత గొప్ప బహుమానమో తెలుసా? ఆయన పుడితే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది ఇక్కడ? లూకా సువార్తలో సహోదరులు చదివారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొందిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రం చేయించుంది. ప్రవచనం చెప్పినట్లుగా యేసయ్య జన్మించాడు. జన్మించిన తర్వాత ఈ జన్మ విషయాన్ని తెలియజేయడానికి దేవదూతలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? గొల్లల దగ్గరికి వెళ్ళారంట. గొల్లలు ఏం చేస్తున్నారంట? రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారంట. కాచుకుంటా ఉంటే అకస్మాత్తుగా ఒక వెలుగు అక్కడికి వచ్చింది. వెలుగు వచ్చిన మనం భయపడమా చెప్పండి? ఇక్కడ డామరని శబ్దం ఏర్పడింది అనుకోండి, చాలా భయపడతారు. ఏ పేరు జరిగిందని, అంతే కదా. అనుకోకుండా ఆ చీకటిలోని అంత వెలుగు వచ్చేసరికి వాళ్ళకి భయం వేసిందన్నమాట. దేవదూత అక్కడికి వచ్చి మాట్లాడుతుంది. దేవదూత ఇందాక ఎక్కడికి వచ్చి మాట్లాడింది? యోసేపు గారి దగ్గరికి వచ్చి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను తెచ్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వాళ్ళని చెప్పని యోసేపుతో దేవుని దూత మాట్లాడింది. ఇక్కడ దేవుని దూత ఎక్కడికి వచ్చింది? గొల్లల దగ్గరికి వచ్చింది. భయపడకుడి,
దేవుని దూత రాగానే ఆ వెలుగును చూసి భయపడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? భయాక్రాంతులయ్యారనమాట. అటువంటి పరిస్థితిలో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ, ప్రపంచమంతా అంతటికి శుభవర్తమానం ఇది. యేసయ్య పుట్టినరోజు ప్రపంచమంతా కూడా ఇది శుభవర్తమానం. దేవుడు శుభవార్త, గొప్ప వార్త ఇది. యేసయ్య పుట్టుకనేది ప్రపంచమంతా. అందుకని అంటాడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను ఇది తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే రక్షణ కోసం మనం చెప్పులు వేసుకుంటాం, స్వెటర్లు వేసుకుంటాం చలికి రక్షణకి. కానీ ఆత్మను రక్షించడానికి వచ్చిన రక్షకుడు నీ కోసం మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆనవాళ్ళు చెప్తాడు, మాట్లాడదు ఎవరు కూడా. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. పోయి చూడండి, పశువుల పక్కలో ఒక చంటి బిడ్డతో పొత్తి గొడ్లతో చుట్టబడి తొట్టులో పనులు పెట్టి ఉంటాడు. వెళ్ళి ఆయన ఆరాధించిన అనంగా వీళ్ళందరూ ఏం చేశారు? వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య దగ్గరికి వెళ్ళారు అనమాట. యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళారు స్థుతించడానికి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక దొడ్లో పండుకొని ఉండబెట్టుట మీరు చూస్తారని వారితో చెప్పాను. వారితో చెప్పిన తర్వాత యేసయ్యను ఆరాధించడానికి వాళ్ళలే కాదు, ఎవరెవరు వచ్చారు తెలుసా? ఎవరెవరు వచ్చారంట? వెంటనే పరలోక సైన్య సమూహము ఏం దిగి వచ్చిందంట? పరలోకము నుండి సైన్య సమూహం. సైన్యం అంటే 10 మంది అంటే సైన్యమా? వేల మంది సైన్యం. సమూహం అంటే చాలా మంది అన్నట్లు అర్థం. కాబట్టి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. దూతతో ఎవరెవరు అన్నారంట? దూత ఒక్కటే రాలేదు. పరలోక సైన్య సమూహం అంట, గొప్ప సైన్య సమూహం. ఏంటంట? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగులు కాకని దేవునికి స్తోత్రం చేయుచుంది. పరలోకం నుండి దేవుని దూతలు దిగొచ్చారు. మన ఇంటిని వదిలిపెట్టి మనం రాలేకపోతున్నాం, మన త్రాగుని వదిలిపెట్టి మనం రాలేకపోతాము, మన వ్యభిచారాలు వదిలిపెట్టి మనం దేవుని దగ్గరకు రాలేకపోతాము, మన యొక్క అలవాటును వదిలిపెట్టుకొని దేవుని దగ్గరకు రాలేకపోతున్నాం. కానీ ఇక్కడ యేసయ్య పుట్టినందుకు ఎవరెవరు దిగొచ్చారట? పరలోక సైన్య సమూహం దిగొచ్చిందంట. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి పరలోక సైన్య సమూహము దిగి వచ్చి దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నారంట. మరి మనం పాటలన్నీ అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనప్పుడు వచ్చేవాడు కూడా ఉంటున్నారు. ఎక్కడ మనం స్తోత్రం చేసేది? నీకు పాట రాదనుకోండి, చప్పట్లు కొట్టి దేవుడిని నడిపచ్చు. చప్పట్లు కూడా రావా? చప్పట్లు నేర్చుకుంటాం. ఒకవేళ దేవుని స్తోత్రం చేయాలి, మనం దేవుని స్తోత్రం చేయాలి. పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది యేసయ్య పుట్టినందుకు. మన కోసం యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తే మన ఇల్లు విడిచిపెట్టి, ఇల్లును విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాలేకపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పరలోక సైన్య సమూహం దిగి వచ్చింది. ఇందాక మనం చదువుకున్నట్లుగా ఇంకెక్కడి నుంచి ఎవరు వచ్చారో తెలుసా? జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. సహోదరులు రామకృష్ణ గారు చదివారు. ఎక్కడది? మత్తయి సువార్త. రాజైన హేరోదు తెమ్మలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. యేసు పుట్టిన పిమ్మట అనేది తర్వాత, యేసు పుట్టిన తర్వాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజకు వచ్చిందని చెప్పింది. ఎక్కడికి వచ్చారంట? ఎవరు వచ్చారంట? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారంట? హేరోదు రాజు గారి దగ్గరకు వచ్చారంట. హేరోదు రాజు గారి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారంట? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆల్రెడీ యూదులకు రాజు హేరోదు. ప్రస్తుత సమయంలోనే హేరోదు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడయ్యా? తూర్పు దేశాన్ని మేము ఆయన నక్షత్రాన్ని చూసినాం. ఎందుకంటే ఆ నక్షత్రం పుట్టింది అంటే యేసయ్య ఖచ్చితంగా పుడతాడు అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి యేసయ్య పుట్టిన నక్షత్రాన్ని మేము తూర్పు దేశాన్ని నక్షత్రాన్ని చూసినామయ్యా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి
దేశపు రాజుని అడుగుతుంటే ఆ దేశపు రాజుకి ఏమనిపించింది? కోపం వచ్చింది. నేనే రాజుని, నేను రాజు కాక ఇంకా రాజుగా పుట్టిందా? కలవరం ఉంది తెలుసా? కలవరం. కలవరం అంటే ఏంటి? గుబులు, ఒక రకమైన గుబులు. ఆల్రెడీ నేను రాజుని, ఇంకా రాజు పుట్టడం ఏంటి? రాజు పుట్టడం ఏంటి? వీళ్ళేంటి తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూసాము, మరి ఆయన పూజించడానికి వచ్చిన యూదు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఆల్రెడీ పరిపాలన చేస్తాం. రాజు అడిగితే రాజు కోపం రాదా? కోపం వచ్చింది కదా. ఇప్పుడు ఒకటండి, నేనే ఉన్నా అయ్యగారిని చూడడానికి వచ్చి మనండి అంటే నాకు రాలేదు అనుకోండి. ఆల్రెడీ అయ్యగారు ఉన్నారు. అయ్యగారు ఉండగానే మీ ఆయన గారి కోసం వచ్చినామంటే ఎక్కడ మీరు చెప్పండి. అయ్యగారు అంటే అట్లా మామూలుగా చెప్పాను నేను. కాబట్టి ఆల్రెడీ ఆయన రాజు, ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఇంకా మళ్ళీ రాజు పుట్టడం ఏంటి అని చెప్పాను. ఆయన కలవలో పడి ఏం చేసిందంటే అక్కడ ఏం చెప్పిందంట, ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చింది మళ్ళీ చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏదైనా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానులు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండి. ఏమంటున్నాడు రాజు? ఏ రోజు రాజు అంటాడో వెంటనే ఏం చేసినట్ట? జ్ఞానులు పిలిపించినట్ట, శాస్త్రులు పిలిపించినట్ట. ఇదేంటి? కొంతమంది మనుషులు నా దగ్గరకు వచ్చి యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజించాలని అడుగుతున్నారు. ఏంటి అసలు క్రీస్తు ఎక్కడ పుట్టరు? క్రీస్తు పుడతారని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ పుడతారు క్రీస్తు అని చెప్పాను అనేసరికి వెంటనే వాళ్ళందరూ అంట గ్రంథాలన్నీ పరిశీలన చేశారట. జ్ఞానులు కదా మరి వాళ్ళు. జ్ఞానులు ఏంటి? వాళ్ళందరూ కూడా ఏంటి? ఎవరెవరంట? శాస్త్రులు. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్ని ప్రజల్లో శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగి, అందుకు వారు యోదయ బెత్లెహేములోనేనయ్యా, ఆయన పుట్టేది ఎక్కడేనయ్యా, ఇవి గ్రంథాలు ముందుగానే రాయబడి ఉన్నాయా అని చెప్పినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? ఇంకా భయం వేస్తుంది అన్నమాట. భయం వేస్తున్న సందర్భంలోనే మీకాలో రాస్తుంది అన్నమాట ఈ గ్రంథం. ఇది ఇందాక చెప్పింది యెషయా గ్రంథం కదా, ఇది మీకా గ్రంథంలో మీకా ప్రవచనం అన్నమాట. యోదయ దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన రావు కావు, అయినా కానీ యోదయ దేశాన్ని పరిపాలించే రాజు నీలో నుండి వస్తాడు అని ముందుగానే ప్రవచించారనమాట. కొద్ది గ్రామమే అయినా కానీ అందులో నుంచి గొప్ప పరిపాలకుడు రాబోతున్నాడు అని చెప్పారు. రాయబడిన రాజు గారు నిజంగానే ఆయన పుట్టిన రాజు గారు అని చెప్తే రాజు కోపం వచ్చి ఏం చెప్పిందో తెలుసాగా, ఆ జ్ఞానులు పిలిపించి అంటున్నారు అన్నమాట వారితోటి. ఏమంటున్నాడు కదా, మీరు వెళ్ళి అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెలియదని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఏం చేసినట్టు రాజు? ఆల్రెడీ ఆయన కలవరం పుట్టింది, మరలా వాళ్ళని వినిపించదు. అవునా? రాజుగా బురదన్నాడా? ఒకవేళ పుడితే ఎక్కడ పుట్టాడు తెలుసుకొని మీరు పూజించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా చాలా ఇస్తానని చెప్పారు. అబద్ధం చెప్పాడు. ఏం చెప్పిండు? నేను కూడా పూజిస్తా, నిజమేనంట, ప్రవక్తల ప్రవచనాలు రాస్తున్నాయంట, మా ఊళ్ళు కూడా చెప్పారు. కాబట్టి నువ్వు వెళ్ళి పూజించి వెంటనే నాకు తెలియజేయి, నేను కూడా వచ్చి ఆరాధిస్తా. ఎందుకంటే ఆరాధించడానికి కాదు, చంపడానికి, ఆయన లేకుండా చేయడానికి ఈయన కుట్ర పని ఆ విధంగా చెప్పిండు. అటువంటి పరిస్థితిలో నిజంగానే వాళ్ళు ఏం చేశారంటే, ఇంకో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. దేవుడు నక్షత్రాన్ని పంపించిండు శిశువు ఉన్న చోటికి. కానీ హేరోదు రాజు దగ్గర పోవడం అనేది ఖచ్చితంగా అది ప్రవచనం ముందుగా నెరవేర్చబడాలి. కాబట్టే ముందుగా అక్కడ పంపించింది అన్నమాట. ఎందుకంటే ప్రవచనం అది కూడా కొంతమందిని చంపియాలి, 20 సంవత్సరాలు మొదలుకొని పరిప్రాయం గల వాళ్ళందరినీ చంపియాలని చెప్పి ముందుగానే ప్రవచనం ఉందన్నమాట. కాబట్టి అది నెరవేర్చబడటం కోసం ఆ జ్ఞానులు ఈ హేరోదు రాజు దగ్గరకు వచ్చారే, కానీ దేవుడు వాళ్ళని నడిపించలేక కాదు. ప్రవచనం నెరవేరాలంటే ఖచ్చితంగా అన్ని కూడా A to Z కరెక్ట్గా జరగాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశారంట, జ్ఞానులకి ఎవరు
ఆయన తెలియదు, ఏ రోజు రాత్రి తెలియదు, కానీ నక్షత్రమే దారి చూపించిందంట. నక్షత్రం యేసుప్రభు దగ్గరికి దారి చూపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఏం చేశారంట, నక్షత్రం దారి చూపించింది కదా, చూపించినప్పుడు ఆ శిశువు ఉన్న చోటికి రాగానే వాళ్ళు ఏం చేశారంట, అత్యానంద భరితులై. వాళ్ళకి ఎంత సంతోషం కలిగిందంటే, ఒక చిన్న బిడ్డ చూడగానే మనకు అంత సంతోషం కలగలేము, కానీ లోకరక్షకుడు చూసిన తర్వాత నిజంగా వాళ్ళు ఏదైతే నక్షత్రాన్ని చూశారో, వాళ్ళు ఏ ప్రవచనాలు అయితే చదివారో అది నెరవేర్చబడేసరికి దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారు, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఏం చేశారంట, తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోడములు కానుకలు దానికి సమర్పించారు. ఎవరికి సమర్పించారు కానుకలు? బాలుడిగా ఉన్న యేసయ్యకి ఏమి సమర్పించారు? బంగారము గోడములు సాంబ్రాణి కానుకలుగా సమర్పించారంట. నిజంగానే రియల్గా జరిగే సంఘటన. ఒక రాజు మార్టిన్ గారు ఏదో పేరు దానికి. అయితే ఆయన అంటే ఏం చేసిందంటే, జ్ఞానులు యేసయ్య పుట్టినకి కానుకలు సమర్పించారు కదా, బంగారాన్ని వెండిని సాంబ్రాన్ని గోడాన్ని, నేను కూడా ఒక కానుక ఎత్తియాలి అని చెప్పని అనుకున్నాడట. అనుకొని ఏమనుకున్నట, యేసయ్యకి నేను కూడా ఒక కానుక ఇస్తే బాగుంది, ఇయ్యాలని ఆశ ఉంది నాకు, కానీ ఎత్తియాలి అని అనుకుని పడుకున్నట. పడుకుంటే ఆ రాత్రి ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఏమొచ్చిందంటే, నేను ఈ రోజే నీ ఇంట్లోకి వస్తానా అని చెప్పి, రేపు నేను ఈ ఇంటికి వస్తాను అని చెప్పిందంట. కళ వచ్చిందంట. కళ వచ్చేసరికి ఏదోనంట లేచి మంచి మంచి వంటలు రుచికరమైన భోజన పదార్థాలు తయారు చేసినట్ట. ఎందుకంటే యేసయ్య వస్తానంట రాత్రి చెప్పింది కదా, రుచికరమైన భోజన పదార్థాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాజుగారు ఏ దేశంలో ఎక్కడే వస్తారు ఎదురు చూస్తుందో, ఎవరు వస్తున్నారు తెలుసా, అడుక్కునేవాళ్ళు, భిక్షగాళ్ళు, మరి బట్టలు లేనివాళ్ళు, వాళ్ళు వస్తుంటే ఏమనిపిస్తుందంటే, సర్లే యేసుప్రభు రాగి గంట గెలగంట చెప్పారు, పిలిచి ఇస్తా ఉన్నాడట. ఒక ఆమె దశగసు వండుకుంటూ వచ్చిందట, బట్టలు ఇవ్వంట పాపం బిడ్డకి. అయితే ఆమె పిలిచి అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చిందట. ఇచ్చినాక ఆ సాయంత్రం అయిపోయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, రాలేదు. ఆశతో పడుకున్నట. దేవుడు నాకు రేపు వస్తానని చెప్పిండు, నేను ఎన్నో ఏర్పాట్లు చేసిన ఆయన కోసం, నాకు ఆయన కానుకీయాలని ఆశ ఉందని చెప్తే ఆయన వస్తున్నాడు, ఆయన రానే లేదు అని చెప్పి బాధపడితే ఒక దర్శనం వచ్చిందంట. ఏమొచ్చిందంట, ఏ దర్శనంలో మళ్ళీ అంటున్నట, నేను వచ్చానయ్యా, నువ్వు నాకు అన్నం పెట్టినగా, నేను వచ్చిన వస్త్రం నాకు ఒక అమ్మాయిని ఎత్తుకొని నేను వస్తే నాకు వస్త్రాలు ఇచ్చినగా అని చెప్పని దేవుడు అంటున్నట. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, క్రిస్మస్ అని మనం వేరే వస్త్రాలు చూపించుకుంటున్నాం కదా, మనం కొనుక్కుంటున్నాం, మంచి మనకు కావాల్సినవి తీసుకుంటాం, కానీ మన కళ్ళ ముందు ఎంతో మంది పేదలు ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మనం ఎవరికి ఇచ్చినట్లు వాళ్ళు బంగారం వెండి సాంబ్రాణి గోడ వాళ్ళు కానుకలుగా సమర్పించారు కదా, మనం కూడా ఏదైనా సహాయం ఇచ్చినాం అనుకోండి, దేవుడికి ఇచ్చినట్లంట, దేవుడికి మనం కూడా కానుకలు ఇచ్చినట్టు చెప్పని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్తలో ఉన్నది, ఈయన సహోదరులు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు మీరు ఒకరికి చేసేది కాబట్టి నాకు చేసినట్లే, అల్పులైన వారికి పేదలైన వారికి మనం సహాయం చేస్తే ఎవరికి చేసినట్లంటది, దేవుడికి చేసినట్లంట. కాబట్టి ఒక్క విషయం చివరిగా ఒక్క మాట చెప్తా. ఆ జ్ఞానులు ఏం చేశారంటే, జ్ఞానులకి మరి రాజు చెప్పింది కదా, పూజించి రాగానే నాకు చెప్పండి నేను కూడా వస్తాను, ఏ రోజు రాజు చెప్పింది కదా. ఒకవేళ దేవుడే మాట్లాడకపోతే ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళేవారు, ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకంటే పాపం చెప్పసారి చెప్పిండు, చెప్పకపోతే ఫీల్ అయితేమో అసలే ఆయన కూడా వచ్చి పూజిస్తున్నానని చెప్పని చెప్పేవాడే. కానీ దేవుడు మాట్లాడి ఏం చేసింది తెలుసా, ఆ దారిని మీరు వెళ్ళొద్దు, వేరే దారిని వెళ్ళండి అని చెప్పని జ్ఞానులతో మాట్లాడాడు దేవుడు. యోసేపుతో మాట్లాడిండు, మరియతో మాట్లాడిండు, జ్ఞానులతో గొల్లలతో మాట్లాడిండు, జ్ఞానులతో మాట్లాడిండు. చూడండి, ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ చివరికి యేసుప్రభువు పుట్టిన తర్వాత, ఏ రోజు రాజు చనిపోయిన తర్వాత మరలా వారి స్వదేశానికి రావాలని అనుకున్నప్పుడు దేవుడు మరలా యోసేపుతో మాట్లాడుతూ, వద్దు వెళ్ళవద్దు, ఇప్పుడు వెళ్ళవద్దు, ఆయన చనిపోయిన కానీ ఆయన కుమారుడు కాబట్టి కొంతకాలం ఇక్కడే ఉండు అని చెప్పని దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన పుట్టుక కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడి చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు అనమాట. దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి అటువంటి మాట్లాడే అనుభవంలోనికి మేము
అందరూ వెళ్ళి నిజంగా ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో మనం పుట్టినప్పుడు అది నిజమైన క్రిస్మస్. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ఓకే, చాలా మంచిది. మరి దయచేసి చాలా సంతోషము, మంచి మాటలు. మరి యేసు ప్రభు రేపు ఈ టయానికి ఏం జరిగిందో ఎవరైనా చెప్తారా?